ఈరోజు టీవీ9 సంస్థ తరఫున ప్రధానంగా విద్యను ప్రోత్సాహం చేయాలని, నాణ్యమైన విద్యను అందించాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న విద్యార్థులను ప్రపంచ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలు కానీ, ప్రపంచ స్థాయిలో ఉన్న కళాశాలలకు సంబంధించిన ప్రత్యేకత ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు ఒక అవకాశం కల్పించి, అవగాహన కల్పించే ఒక సామాజిక బాధ్యతతో టీవీ9 యాజమాన్యం ఈరోజు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నంలో మరి టీవీ9 యాజమాన్యం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న నోబెల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నాతో పాటు ప్రభుత్వ పరంగా ఇక్కడికి వచ్చేసిన మరి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు, మా చైర్మన్ గారికి, మరి వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రముఖులు మరి కోహ్లీ గారు, ప్రీతిరెడ్డి గారు, శ్రీనివాస్ గారికి, ఇక్ఫై శ్రీనివాస్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మరి వేదికపై ఉన్న పెద్దలందరితో పాటు వేదిక అటువైపున్న అనేక మంది విద్యావేత్తలకి, ఎడ్యుకేషనలిస్ట్కి, వివిధ కాలేజీలకు సంబంధించిన మేనేజ్మెంట్, అదేవిధంగా పేరెంట్స్ అండ్ ప్రత్యేకంగా టీవీ9 ప్రెస్ సంబంధించిన మిత్రులకి హృదయపూర్వకంగా ఈరోజు నమస్కారాలు తెలియజేస్తూ, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మేము సంవత్సరంన్నర క్రితం ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు స్వయాన ఎడ్యుకేషన్ సంబంధించిన శాఖను నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మా లక్ష్యం, మా ఉద్దేశం, మా ప్రధానమైన ధ్యేయం మన రాష్ట్రానికి సంబంధించిన విద్యా విధానాలు, విద్యను అందరికీ అందించాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు, సంవత్సరంన్నర కాలం నుంచి అనునిత్యం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా అటు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులు కూడా ఈరోజు వేదికపై కూర్చున్న ఒక ప్రధానమైన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులతో సరి సమానంగా ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను తీర్చిదిద్దాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. We are here to deliver the inclusive education. This is our motto, this is our objective. For that, what need to be done? What has to be done? What should be our priorities? And I need not bring politics over here, but for the past 9 years before we had come to power, the education sector, primarily in the primary education and the middle and the higher education system, has not been focused for different reasons. I need not go for what were the reasons earlier, but the point here is we have given the mandate. The mandate has given to us by the people, so we have to stand for it. Our prime focus is 1, education, vidya. Second is health. These are the top priorities of our government under the leadership of Mr. Revanth Reddy. నేను మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, చాలామంది కూడా ఇక్కడికి వచ్చే చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం, చాలా స్టాల్స్ కూడా తిరగటం జరిగింది. మరి ఈ విశ్వవిద్యాలయాలన్నీ కూడా చాలా పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోనే కాదు, వేదికపై
ఈరోజున్న విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా వారి పిల్లలు వారి విద్యార్థులు వివిధ ప్రాంతాలకు సంబంధించి కేవలం తెలంగాణ ప్రాంతానికి కాదు, అటు ప్రక్కన ఉన్న ఆంధ్ర ప్రాంతం, అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది మరి మన ప్రాంతాలకు వచ్చి ఇంజనీరింగో, మెడిసినో, ఫార్మసీయో చదువుతున్నారంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే 1991-92లో ఆ రోజున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ విద్యను కూడా పెంపొందించి చేయాలి అనే ఒక ఆలోచన తీసుకెళ్ళాం. ఎందుకు? అనేక మంది విద్యార్థులు 10+2 చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న కళాశాలలకు సంబంధించి మేము ఇంజనీరింగ్ చదువుకోవాలి, మేము డాక్టర్ చదువుకోవాలి అనే ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు చాలామంది మహారాష్ట్ర పోయేటోళ్ళు, చాలామంది కర్ణాటక పోయేటోళ్ళు అనేక సందర్భాల్లో మేము చూసినాం. వారు అక్కడికి పోయి చదువుతూ ఉన్న సందర్భంలో ఆనాడు ఉన్న మా ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ కూడా మనం ఎందుకు ప్రైవేట్ కళాశాలను మొదలుపెట్టొద్దు, మన విద్యార్థులు మన ప్రాంతంలోనే చదువుకోవాలని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకురావాలి, పబ్లిక్ ప్రైవేట్ మోడల్ని పెద్ద ఎత్తున పెంపొందించాలని స్పెషల్లీ ప్రొఫెషనల్ కాలేజెస్లో ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. సరే, ఆ రోజున్న రాజకీయ సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు ఆగిపోయినా ఒక ఆలోచన, ఒక లక్ష్యం కూడా మన తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు, ఆ రోజు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు వేరే రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే మనము కళాశాలలు స్థాపించే స్తోమత, శక్తి మన ప్రాంత వాళ్ళకు కూడా ఉందని ఆ రోజు అనేక మందిని ప్రోత్సాహం చేసి ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున రావడానికి కారణం ఆ రోజు తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం. ఆ నిర్ణయ భాగంలోనే ఇప్పుడే మా బాలకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు, 250 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఇక్కడ. ఈ 250 ఇంజనీరింగ్ కళాశాలలో భాగంగా 2,50,000 మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ రోజు నేను ఈరోజు కూడా చెప్తాను, నా ఐటీ మినిస్టర్గా కూడా మనకున్న శక్తి, యుక్తి అంతా కూడా మనకున్న టాలెంట్, ఆ టాలెంట్ని మనం నిరూపించాం కనుకనే ఈరోజు ప్రతి టెక్ కంపెనీ మన రాష్ట్రంలో ఉంది. 1991-92లో ఆ రోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను స్థాపిస్తే ఈ 30 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ లేని విధంగా బెంగళూరుతో పాటు సరి సమానంగా ఇక్కడ కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అంతా కూడా స్థాపించడానికి కారణం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థ, ఇక్కడ క్రియేట్ చేసిన ఈకోసిస్టమ్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని టాలెంట్ ఇక్కడ ఉందని వారు అందరు కూడా ఇక్కడికి రావటం. ఈరోజు మనం చెప్తా ఉంటాం, ఆ రోజు లేబర్ ఆర్బిట్రాజ్ అంటాం ఇంగ్లీష్లో, వేర్ వీ కుడ్ ఏబుల్ టు ప్రొవైడ్ ద టాలెంట్ అట్ మచ్ lesser cost. That's the real reason everybody had come here, because the talent is readily available here. Now we are moving from labor arbitrage to the value arbitrage. So atlanti sandarbhallo institutions play important role. Here mem prati sandarbhallo kuda chepta untam. Nenu I request all the elders over here on the days or of the days, whether are we going for quantification or are we really taking care of the value creation of your universities? This is more important. మాకు 100 మంది విద్యార్థులు ఉన్నారు, 1000 మంది విద్యార్థులు ఉన్నారు, 1500 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు, 60,000 మంది ఉన్నారు అని కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కేంద్రీకరించాలని కోరుతా ఉన్నాం.
Definitely with the resources you have, it's very easy for all you people to focus on the quality of the education, right? I would like to rather stand here, both of it, quantity and quality has to coexist. If there is no quantity for the private institutions, they can't run the institutions with the latest equipment or the faculty of high standards. But at the same time, please don't concentrate on only the numbers. I would urge, please concentrate on the quality of education which you impart. Here lies, out of 250,000 everybody getting graduated in a year. So we had gone in for introspection when we had come to government. Our Chief Minister, along with the eminent educationalist on one side and education taking as a priority, and other side calling all the niche industrial partners of a state, has asked. We produce about 250,000 students, and we have almost each and every segment of the industry available here. Either it may be a software industry, or it may be a traditional industry, or it may be a manufacturing industry. And you people say that we are not getting the right people. And from the government side and from the state side, we are producing about 250,000 students every year. Why are we not able to create employment? Here lies the crux. ఒక పరంగా 2,50,000 మందిని మనం ప్రతి సంవత్సరం వారిని గ్రాడ్యుయేట్ చేస్తూ ముందుకెళ్తా ఉన్న సందర్భం, ఇంకో సందర్భంలో పెద్ద పరిశ్రమలు కానీ చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు మాకు సరి అయిన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకలేరు, మేము ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి అన్న సందర్భంలో వి థాట్, ఎస్, నౌ ఇట్ ఈజ్ ద హై టైమ్, ఇది రియల్ టైమ్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్కిల్. ఆ స్కిల్ యూనివర్సిటీ పరంగా కూడా చాలా we spent so many man hours. We spoke to many educationalists. We spoke to many industry partners in and around all the globe. I mean to say the international companies too. And ultimately we came up to one solution. We have to keep an skills institute, a skills school. That's how ముఖ్యమంత్రి గారు ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, వేర్ వీఆర్ ట్రయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద అకాడమియా అండ్ ద ఇండస్ట్రీ. అండ్ ఐ వుడ్ అర్జ్ ద పీపుల్ ఆన్ ద డేస్ ఆర్ ఆఫ్ ద డేస్, నౌ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఇస్ టు సీ యు ఆర్ ప్రొడ్యూసింగ్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ and the industry needs are different, and if you don't really have some consonance between the industry and academia, we will be just producing people which the treasure and the talent which you have been producing over many years will be futile and unproductive if they are not rightly skilled for the industry needs. So this is how we are trying to progress and put our strength behind institutions. And I would like to mention here, Madokote priority, I would like to see that the people who have come from the different parts of our, nation. I have seen a couple of people who have come from Tamil Nadu. I have seen few universities who have come from Delhi, and 1 or 2 universities from Haryana. And we have 10 private universities here, as rightly mentioned by Mr. Kohli. And we have the government universities too. So when it comes to public and private, Prabhutvam, private, మా జాబ్ కూడా ఇంకా మేము ఇప్పుడే మొదలు పెట్టాం. We have to compete with all these people here. Or Balakrishna Reddy garu has to compete with all these people here. We are only taking care of the people who are coming to our public universities with lots of their great power
who always stands first 2, 3, 4, 500 if somebody has to study in Usmania University, in engineering stream, or Kakatiya University or some other government university, in MSET they have to get a great rank. Okay? But here that is not the criteria. Few universities have chosen the criteria too. నేనేమంటున్నానంటే మేము ప్రభుత్వ పరంగా ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి జిల్లాలో ఆ రోజు మా ప్రభుత్వంలో ఎస్టాబ్లిష్ చేసిన విశ్వవిద్యాలయాల్లో కూడా మీతో పాటు పోటీ చేస్తూ మీకంటే మెరుగ్గా ప్రభుత్వ యూనివర్సిటీస్కు సంబంధించి ఈ విశ్వవిద్యాలయాలు ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటి, మీకు ఎందుకంటే శక్తి ఉంటుంది, యుక్తి ఉంటుంది, వనరులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మేము ఒక తరఫున మీకు కూడా ప్రోత్సాహం చేస్తూ మాకు ప్రధానమైన బాధ్యతతో ఒక సామాజిక బాధ్యత, మా ప్రభుత్వ బాధ్యతలో భాగంగా ఆ విశ్వవిద్యాలయాలన్నింటిని కూడా మీరు చూపెడతా ఉన్న ఆ ఆదరణ, కొత్త టెక్నాలజీస్ తీసుకురావాలని చేస్తూ ఉన్న ప్రయత్నం, దాంట్లో ఉద్యోగాలకు సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నం, దాంట్లో ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలనే ప్రయత్నం, మేము కూడా రాబోయే కాలంలో వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున మా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కూడా రాబోయే కాలంలో ఈరోజు మనం చూస్తూ ఉంటాం వెస్టర్న్, ప్రత్యేకంగా యుఎస్లో ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్ అని. We have lots of potential to make all these universities to be branded as the Ivy League for tomorrow's global world. మీలో కూడా శక్తి ఉంది, యుక్తి ఉంది, శ్రమ పెడతా ఉన్నారు. క్వాలిటేటివ్ ఈక్వలెంట్గా ఈరోజు విద్యార్థులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అలాంటి ర్యాంకింగ్లో ప్రపంచ స్థాయిలోనే మొదటి 10-20 లోపల ఉంచాలని ఒక ప్రయత్నం. దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ఐడియా. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ మే బి a private university which is existing here in Telangana, it may be our Usmania University, it may be tomorrow the National Skills, Young India Skills University, or some other university from Warangal or from Mahbubnagar or from my Karimnagar. So for that we are putting an action plan for it. We are trying to bring in some reforms in education sector, from primary education till the higher education. And we would be taking it very seriously. We are not just, I am not here to talk few, because I want the input. మీ అందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్ తీసుకొని రిఫైన్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రపంచ స్థాయిలోనే మొదటి స్థానంలో ఉంచాలే మన విశ్వవిద్యాలయాలను చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఇప్పుడే నాంది పలికాం. దాని మీ అందరికీ సంబంధించిన ఇన్పుట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. I would like to conclude, as Mrs. Preeti Reddy was just mentioning it, technology, how technology becomes an important role. Even if I am standing as a politician here, or Mr. Noble, who is trying to put forward this sort of educational fairs to the people. You know, we are now engulfed in the emerging technologies. Even if I don't look at or go by not imbibing or integrating or embracing AI into my sphere of life, I will be classified backward. Not only me as IT minister, any other my colleagues from downstream to up. So artificial intelligence is a new emerging technology field where everybody has to embrace, integrate, and has to run along with it now. This is the right time where we have to take the lead. That's the real reason. In that sphere of technology also, we took a very early lead of promoting AI in a big way. We have done a AI global conference. Later now we are building a AI integrated, absolute dedicated city of 200-acre campus. And we would like to see that
these emerging technologies has to pervade the education sector too. Many people would have attended, I don't know, in AI Global Conference where, we had a special session. And express his thoughts. How AI will take education, reforms and modernize the education for tomorrow. What she has been rightly said, I would like to really mention that we have to literally embrace that AI into every stream. She was just telling about the medicinal field or the pharma field, but I would like to say even the civil, the chemical engineering, anything, any stream of your engineering or any stream of our polytechnic education. Now we have come up with a new advanced technology center. We are now branding ITIs, Industrial Training Institutes, as ATCs. Why? The primary objective is to see that these technologies and their knowledge will be trained for all the ITI students, and we are infusing about 2,400 crores into our 65 ITI institutes. And who is the major partner? Tata. సో రేపొద్దున మేము ఐటీఐ స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి విద్యార్థులకు 1 year తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఈ 65 ఐటీఐస్కి సంబంధించిన విద్యార్థులకు నెక్స్ట్ డే దే విల్ బి జాబ్ రెడీ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్. దిస్ ఇస్ అ విన్-విన్ సిచ్యువేషన్ వై టాటా హెస్ టేకెన్ ఇట్. The next phase our Chief Minister is thinking of try to modernize the polytechnic education. Nagu my chairman garu, he may be from the legal field where I am also a lawyer, not a tech guy. Polytechnic ITA lo very redundant over the past 20-30 years, the same branches, same curriculum and monotonous, and we never recognize industry required some other technology. So we are infusing that, and time to come in a year's time. So we are just starting this year. In a year's time, whoever gets graduated as ITA graduate, Industrial Training Institute graduate will be provided a job. Enduku san chepta unnanante we are trying to bring in more. And one more stream what we have got into, I don't know whether these universities have taken our stream. We have entered into this banking financial insurance sector consortium. I don't know whether all these universities have taken this lead. I'm just telling, I'll take 2 more minutes because all the educationalists are here, all the top companies CEOs are here, where our government focus was to see when this banking financial insurance sector has come down to us, we need about 20,000 people who have the fair exposure to this discipline. We will be having at the global level a recruitment of 20,000 people. I know ICFI knows about it, Srinivas Garu knows about it, because we have spoken to a BFSI consortium. The consortium is of all the top bankers. All the CEOs have been called here to Hyderabad. And that consortium has offered to impart one discipline for the commerce graduates, for the engineering graduates in the second year. So we have just started for 10,000 students last year. This 10,000 students will be imparted a curriculum in banking financial insurance sector. దీంట్లో ప్రధానంగా వీళ్ళు చదువుకున్న వారికి 3rd, 4th yearలో they will be getting 4th year, by the time they move out they will be getting a job in multinational banking financial insurance sector. So we can show the results in that too. So in every stream of education we are trying to relate to the industry. We are not diffusing, Mama Chairman garu anukunta, we are not diffusing a research. Research becomes the integral and a component part of our education. And we would be encouraging the research too. How do we encourage the students? Research. I've been talking to many MNCs to have a incubation center in
our government universities. I'm just hopeful that in the next academic year or in 1 or 2 centers, I will be doing an incubation center of a major 1 or 2 companies, one in rural area, one in here, that too in government university, because these people have very strength, they can put their own research R&D institutes. So, నేనేమంటున్నానంటే our focus is this, quantification, మా తరఫున అయితే పబ్లిక్ స్కూల్స్లో కానీ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కానీ స్ట్రెంగ్త్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ వాంట్ టు ఇంప్రూవ్. Now digitization is taking place in the school, in the colleges, as I rightly put forward by her. I would like to mention it. Are we well equipped? We are just in the starting and formative stage. Definitely, these sort of courses will help to bring in the enough employees to different institutions and see that the digitization takes place in a right way, in a meaningful way. So these are all the core strength what we are trying to build. మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో ముందుకెళ్తా ఉన్నాం. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు రెండు కూడా మాకు ముఖ్యమైనవే. దాంట్లో భాగంగానే ఈరోజు ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా మీరందరూ కూడా సహకరించి రేపు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పన విశ్వవిద్యాలయాలకు అంటే ఉన్నత విద్యకు సంబంధించిన చదువులు కానీ, అదేవిధంగా మిడిల్ స్కూల్, ప్రైమరీ స్కూల్ విద్యకు సంబంధించి ప్రధానమైన ప్రాథమిక విద్యకు సంబంధించిన అంశాల్లో కూడా మన రాష్ట్రం ముందంజలో ఉండాలని చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో మీరు చేస్తూ ఉన్న కృషి, మరి మీ అందరి సహకారం, మీ అందరి ప్రోద్బలం, అదేవిధంగా ప్రత్యేకంగా TV9 చేస్తూ ఉన్న ఈ ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలో తప్పకుండా పాల్పంచుకోవాలని వారు పిలువగానే వచ్చాం. TV9 సంస్థ వారికి కూడా ఈరోజు ఇక్కడ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో లండన్కు సంబంధించిన ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక మిత్రుడు కలిసిండు ఇక్కడ. వారితో పాటు మన దేశానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు, ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధానమైన విద్యా హబ్గా చేయాలని చేస్తూ ఉన్న ప్రయత్నంలో పాల్గొంటా ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడికి పోవాలి, ఏ విధంగా మా పిల్లలకు మంచి చదువు అందియాలని ఇక్కడికి రాబోయే 2 రోజుల్లో జరగబోయే ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో దాదాపు మా నోబెల్ గారు చెప్తా ఉన్నట్టు 15 నుంచి 20 వేల మంది దీనిలో భాగస్వాములు అవుతారని, దానిలో ప్రధానంగా తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అవుతారని, ఒక దిశ ఇవ్వటానికి ఒకటి తల్లిదండ్రులకు కానీ, ఇంకోటి విద్యార్థులకు ఒక దిశని ఇవ్వాలని అవగాహన కల్పిస్తూ ఒక ప్రయత్న భాగంలో TV9 చేస్తూ ఉన్న ఈ ప్రయత్నం తప్పకుండా అభినందించాల్సిన అవసరం. మరి ఇలాంటి గొప్ప ప్రయత్నాలు ఇంకో 20 సిటీస్లో కూడా చేస్తూ ఉన్నారని చెప్పారు. మరి ఈ ప్రయత్నం నేను మరొకసారి కోరుతా ఉన్నాను, దే షుడ్ నాట్ బీ ఎనీ గ్యాప్ బిట్వీన్ ద రూరల్ అండ్ అర్బన్. సో వేర్ వీ హ్యావ్ టు బ్రిడ్జ్ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ ద రూరల్ అండ్ అర్బన్. గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అక్కడున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడే ఉంటుందని మా ఆలోచన, మా అభిప్రాయం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని. ఒక్కటే ఎడ్యుకేషన్ వేర్ దేర్ ఇస్ నో డిస్పారిటీస్, పేదవాడు ఉన్నవాడు లేనివాడు అనకుండా మనం అందరం తీసుకెళ్లాల్సిన బాధ్యతలో భాగంగా ముందుకు తీసుకెళ్తూ, ఎందుకంటే ఇక్కడ మేము పైన ఉన్న వారికి రోజు దాదాపు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మొదలైంది. సో మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఐ కీప్ calling everybody, almost I know everybody here, I keep calling everybody. సో దాంట్లో భాగంగానే ఈరోజు మేము వారి దగ్గరికి వెళ్ళనీయకుండా చేయాలనే ఒక ప్రయత్నంలో మా విశ్వవిద్యాలయాలు, మా కళాశాలలు చేస్తూ ఉన్నాం. ఆ విధమైన ప్రయత్నం చేసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ఎడ్యుకేషనలిస్ట్కి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి TV9 వారు చేస్తూ ఉన్న ఈ గొప్ప ప్రయత్నం, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఉద్దేశం
విజయవంతంగా ముందుకు సాగాలి రేపు 2 రోజుల్లో కూడా అని వారిని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.